చెప్పాలి. తమన్ మ్యూజిక్ అండి, తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ లేకపోతే సినిమా లేదు అసలు. తమన్ మ్యూజిక్ వల్లనే ఎక్కువ నరాలు ఇలా బయటకు వచ్చి చాలా హైప్ ఇచ్చాడు తమన్. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తనకి ఇంకోటి సీన్స్ ఇవ్వచ్చు, ఇంకా కొంచెం హైప్ ఇవ్వచ్చు, కానీ ఇచ్చారు, బాగా హైప్ ఇచ్చారు. తన యాక్టింగ్ అండ్ డాన్స్ కానీ సాంగ్స్ కానీ అన్ని బాగున్నాయి. కమ్బ్యాక్ అండి, ఈజీగా అఖిల్కి కమ్బ్యాక్. నాకు తెలిసినంత వరకు హెల్లో సినిమా ఎట్లయితే ఉందో దాని తర్వాత ఇదే హిట్. సహస్రం బాగుంది. తను న్యాచురల్ గా యాక్ట్ చేశాడండి. అంటే ఇప్పుడు కొంతమందికి రోల్ ఇస్తే ఎక్కువ చేయలేరు, రాయలసీమ స్లాంగ్ కానీ అలా న్యాచురల్ గా రాదు. తినకి మాత్రం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశాడు. న్యాచురల్ గా వచ్చేసింది స్లాంగ్ కానీ ఏదైనా కానీ. స్టోరీ బాగుంది. ట్విస్టులు అండి, ట్విస్టుల మీద ట్విస్టులు వేసాడు బాబోయ్. అసలు మీరు కూర్చొని ఓకే కొంచెం సేపు మెల్లగా వెళ్తుంది స్టోరీ అనుకున్నప్పుడు ట్విస్టులు వేస్తాడు, సడన్ గా ట్విస్టులు వేస్తాడు. మీరు ఎవరైతే మంచోళ్ళు అనుకుంటారో వాళ్ళు కాదు మంచోళ్ళు. ఫస్ట్ హాఫ్ లో ఎంతైతే హైప్ ఇచ్చారు ఒక్కొక్కరికి, వీడు మంచోడు వాడు మంచోడు అని, సెకండ్ హాఫ్ లో మొత్తం అందరినీ మార్చేశారు, మొత్తం అందరినీ ట్విస్ట్ చేసేసారు. అసలు చాలా చాలా బాగుంది స్టోరీ. ఈజీగా అనుకోవచ్చు, బెస్ట్ మూవీ. హెలో అనేది ఓకే, దట్ ఈస్ కొంచెం స్వీట్ గా ఇచ్చారు. ఇది ఇచ్చారని హిట్ 3 లో నాని ఎలా ఇచ్చారో అలా ఇచ్చాడు బాగా. మొత్తం మాస్ లుక్ కానీ ఏదైనా కానీ న్యాచురల్ గా యాక్ట్ చేశాడు. ఆ మాస్ లుక్ అయినా కూడా జీవించేసాడు. రొమాన్స్ అనేది ఉంది. అంటే భాగ్యశ్రీ తను సినిమాలో లేకపోతే అసలు స్టోరీయే లేదు. అండ్ ఆ రోల్ లో కూడా వేరే వాళ్ళకి పెట్టలేదు, భాగ్యశ్రీనే పెట్టచ్చు. అంటే ఇప్పుడు అలా చెప్పాలంటే లవర్ బాయ్ గానే బాగుంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్టర్ కి ఒక్కొక్కటి ఇస్తారు కదా, మనకి లవర్ బాయ్ సెట్ అవుతుంది. కానీ లవర్ బాయ్ గా సెట్ అయ్యింది, సెట్ కాలేదు అనట్లేదు. కానీ లవర్ బాయ్ గా చేసినా కూడా ఈ సినిమాని ఇంత న్యాచురల్ గా చేయడం అనేది చాలా కష్టం. కానీ ఈజీగా చేశాడు, చాలా బాగా చేశాడు. యాక్టింగ్ చాలా బాగుంది. యాక్టింగ్ చాలా కొట్టారు, ఈజీగా కొట్టారు. తనది మధ్య మధ్యలో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా అవన్నీ వేస్ట్ అండి. ఈ ఏజెంట్ అవన్నీ ఎందుకు తీసాడు తెలియదు లైట్. కానీ ఈ సినిమాతో ఈజీ కమ్బ్యాక్ చాలా బాగుంది. అఖిల్ అక్కినేని గారి నట విశ్వరూపం లెనిన్. ఇది గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. అఖిల్ అక్కినేని గారు ఈస్ టోటలీ గేవ్ బ్యాక్ ఏ కమర్షియల్ కమ్బ్యాక్ విత్ ఆ ఫిలిం లెనిన్ అనమాట. సో చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ 40 minutes కొంచెం స్లో ఉంటుంది, అంటే అర్థం అవ్వడానికి వరల్డ్లోకి వెళ్ళడానికి టైం పడుతుంది. బట్ ఇంటర్వెల్కి 15-20 minutes నుంచి లాస్ట్ టైటిల్, ఎండ్ కార్డ్ టైటిల్ వరకు సినిమా పీక్స్. అండ్ అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తాం, అఖిల్ అక్కినేని నట విశ్వరూపం చూస్తాం. అయ్య గారే నెంబర్ 1 అనే దానికి లెనిన్ విల్ బి ద ఆన్సర్. సో చాలా ట్రోల్స్ అయ్యాయి కదా, ఆ ట్రోల్స్ అన్నిటికీ ఒకటే సమాధానం, లెనిన్. ఆ వరల్డ్లోకి మనం వెళ్తాం, లెనిన్తో ఉంటాం, లెనిన్ని మనతో పాటు ఇంటికి తీసుకెళ్తాం. బయటకు వచ్చే కూడా నేను అదే ట్రాన్స్లో ఉన్నా, అదే ఫీల్డ్లో ఉన్నా. అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ చూసి టూ మచ్ ఇంప్రెస్డ్ అనమాట. సో అఖిల్ గారు ఏదైతే అభిమానులు కావాలి అనుకుంటున్నారో అది ఇచ్చారు. అండ్ మురళీకిషోర్ అబ్బూరి గారికి నాకు తెలిసి అభిమానులు గుడి కట్టేసినా కూడా తక్కువ అనిపిస్తుంది. సో అలాంటి మంచి గ్రేట్ ఫిలిం ఇచ్చారు అక్కినేని ఫ్యాన్స్కి, ఏ గ్రేట్ కమర్షియల్ ఫిలిం ఇచ్చారు. సో ఓవరాల్గా సినిమా థియేటర్లో చూసే థియేట్రికల్ ఫిలిం. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి ట్విస్ట్, రంగులు మార్చిన తర్వాత మీరు చూసే ప్రతి ట్విస్ట్ థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. అండ్ అఖిల్ గారి పెర్ఫార్మెన్స్ చూస్తారు. గట్టి కంబ్యాక్ ఇచ్చాడు భయ్యా, మామూలు కంబ్యాక్ కాదు ఇది. సినిమా చూసిన తర్వాత అక్కినేని ఫ్యాన్స్ ఒకటే మాట అంటారు, GPD గూపాదే. ఇంకంతకంటే చెప్పక్కర్లేదు అనుకుంటా. నెగిటివ్ అది వాళ్ళ ఇష్టం, నేను ఎవరిని కామెంట్ చేయను. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వాళ్ళకి సినిమా చూడటం వాళ్ళకి అర్థం కాలేదేమో, లేదా వాళ్ళ పర్సెప్షన్స్ వేరే ఉన్నాయేమో అనుకుంటా. నాకు యాజ్ ఏ ఆడియన్ నాకు నచ్చింది, యాజ్ ఏ ఫ్యాన్ బాగా నచ్చింది. ఇది డబల్ వర్త్. మీరు 200 పెడితే 400 రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో. అంటే మొబైల్ పట్టకుండా మనం వరల్డ్లోకి వెళ్ళామంటేనే సినిమా సక్సెస్. అది జరిగింది థియేటర్లో. అఖిల్ అక్కినేని నట విశ్వరూపం అని చెప్తాను. మాస్ లుక్స్ ఇవన్నీ కొంచెం సెట్ అవుతుంది లేదా అనుకున్నా కానీ పూర్తి డిఫరెంట్, అసలు క్రేజీ. అసలు నిజం చెప్తున్నాను, ఇలాంటి సినిమాలతో రావాలి అఖిల్ గారు కానీ ఎవరైనా సరే అనిపించింది. ఏంటండి? అవునవునవునవును. లేదు చెప్తాను కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. లవ్ కే సెట్ అవుతారేమో అని నేను అనుకున్నాను, కానీ ఇక్కడ చూసిన తర్వాత ఖచ్చితంగా మనం మార్చుకుంటామండి, ఒపీనియన్ మార్చుకుంటాం.
సీరియస్ చెప్తున్నాను, ట్విస్ట్ ఉంటాయి భయ్య, నిజం చెప్తున్నాను. వేరే లెవెల్, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేడు. అంటే చాలా మంది ఈ మధ్య సినిమాలు వస్తున్నాయి, మనం కనిపెట్టేయచ్చు నెక్స్ట్ అని, బట్ ఈ సినిమాలో అలా కాదు. వేరే లెవెల్ ట్విస్ట్ ఉన్నాయి. యాక్షన్ ఉంది, మాస్ కి మాస్ ఉంది. నేను చాలా రోజుల తర్వాత నరసింహనాయుడు గానీ ఇలా పాత రేంజ్ లో మూవీస్ ఉన్నాయి కదా, అలాంటి మాస్ ఎలివేషన్ మూవీ చూస్తాను. చాలా బాగా అనిపించింది నాకైతే. సూపర్ 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 బ్లాక్ బస్టర్ అంతే. లేదన్న అట్లేదు, చాలా బాగుంది అనమాట. 10 పెడితే 10కి 9 పక్కా గుద్దేసుకోండి అంతే, ఇంకో మాట మాట్లాడద్దు అంతే. అయ్య గారు బ్లాక్ బస్టర్ కొట్టాడు, హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. హలో, అరే అన్న ఎలిల్ సినిమా చూసినామన్నా, పాప ఏం తీసినా సినిమా, ఇదిగా తీసిపడేసిన సినిమా. డైరెక్షన్ మాత్రం అద్దర కొట్టిండు, ఇది ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చూసిన మాత్రం సూపర్ అన్న. అంటే యాక్టింగ్ ఏం చేసిన యాక్టింగ్ హీరో గారు అసలు మనం ఊహించుకోం, అసలు డిఫరెంట్ యాంగిల్ చేసింది మన హీరో గారు. ఎలిల్ క్యారెక్టర్ మన చెప్పుకోవాలన్నా కూడా ఒక ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. హీరో గారు యాక్టింగ్ అంతా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ మూడుకి కూడా అదరగొట్టేసారు. ఇక్కడ శివాజీ గారి యాక్టింగ్ కూడా చాలా బాగా చేసారు. ప్రతి ఒక్క యాక్టర్స్ ప్రాణం పెట్టి సినిమాకి నిలబడ్డారు. మెయిన్ చెప్పండి, హీరోయిన్ మాత్రం సూపర్ చేసిన యాక్టింగ్, స్క్రీన్ ప్లే కానీ అదరగొట్టేసిన. సినిమా ఎక్కడ కూడా బోర్ లేదు. అక్కినేని ఫ్యాన్స్కి ఇట్లా కాలర్ ఎగేసిన రోజు వచ్చింది. నిజంగా చెప్పండి, సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్ సినిమా. రాసి పెట్టుకోండి, అఖిల్ గారు మళ్ళీ ఒక స్థాయిలో పోతాడు. సినిమా ఫ్లాపులు ఇట్టు అని పట్టించుకోవద్దు ఎవరైనా. ఇలా సినిమా ఫ్లాప్ అయినా రేపు ఇట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సినిమా తీసేది మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కూడా మంచి కూడా కోరుకుంటున్నా. జై నాగార్జున. లేదు యాక్షన్ భయ్యా, నేను చూస్తుంటే బుర్ర పాడైపోతుంది భయ్యా. ఏంటి అఖిలైనా నాకు అనిపించింది భయ్యా, నిజంగా అఖిల్ గారైనా లేకపోతే ఎవరైనా అఖిలైన వంశంలో మరొక కొత్త హీరో వచ్చాడు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత నాకు. ఎందుకంటే ఏంటి యాక్షన్ ఏంటి, అబ్బా క్లైమాక్స్ అంతా బుర్ర పిచ్చెక్కించేస్తారు భయ్యా, బుర్ర పాడైపోతుంది సినిమా చూస్తుంటే. ఒకళ్ళు ఏడుపు వస్తుంది, ఆయన కళ్ళు పోతాయి క్లైమాక్స్ లో. ఎందుకు కళ్ళు పోతాయి అసలు, ఏంటి కళ్ళు పోతే హీరోని విలన్స్ ఎలా కొట్టాలి ఏంటి, నాకు బుర్ర పాడైపోతుంటే. అబ్బా రంగస్థలంలో రామ్ చరణ్ గారు ఎలా కొడతారంటే ఈ సినిమా తను మించి కొట్టింది భయ్య విలన్ మాత్రం ఈ సినిమాలో అఖిల్ గారు పిచ్చెక్కించాడు భయ్య. సినిమా మాత్రం ఈ సినిమా ట్విస్టులు కూడా అలాగే ఉన్నాయి భయ్య. ఆకాశంలో చుక్కలు లెక్క వచ్చాం కానీ ఈ సినిమా ట్విస్ట్ లెక్కలేం భయ్య, అలాగున్నాయి భయ్య ఈ సినిమాలో మాత్రం. బాబు ఏం ట్విస్టులు భయ్య. అక్కడే నాగార్జున గారు సరైన సమయంలో సరైన సినిమా తీసి చూపించారు అఖిల్ గారితో. ఇదే సినిమాను ఇదే కథలతో సినిమాను అఖిల్ గారిని తీసుకుంటారంటే మీరు ఎందుకు కొట్టరు, అఖిల్ గారికి ఎందుకు సినిమాని ఇట్టావు, ఆ సినిమాని పక్కన పెట్టండి. ఇదే మొదటి సినిమా అఖిల్ గారు అనుకోండి. మీరు ఇక్కడ నుంచి సరైన కథలతో రండి, మీరు బ్లాక్ బస్టర్ కొడతారు. మన తెలుగు ఇండస్ట్రీలో మాస్ హీరోలు తలుచుకుంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, వీళ్ళిద్దరు తర్వాత మరి అఖిల్ గారు చేస్తారు ఆ ప్లేస్ లో. ఎందుకంటే ఈ రోజు ఈ సినిమా చూసినాక కనిపించింది ఆ స్థాయిలో ఈ సినిమా ఉంది. ఎప్పటికైనా అఖిల్ గారు మాస్ యాక్షన్ మాకు పర్ఫెక్ట్ గా జోడీ కుదురుతుంది. ఈ సినిమాలతో ఇలాంటి యాక్షన్ సినిమాతో రావాలి అఖిల్. అబ్బా బ్లాక్ బస్టర్ సినిమా. నేను అనుకున్న ఎంతమంది వరకు ఒక యావరేజ్ అనుకున్నాను. క్లైమాక్స్ చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ మేడం. సినిమా ఎక్కడికో వెళ్ళింది. అఖిల్కి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఉంది, ఇది ఒకటి లెనిన్ మాత్రమే. సినిమా మేడం, సినిమా ఎన్ని కోట్లు వస్తాయని వదిలేని పక్కన పెట్టండి, సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు రావాలి. తమన్ గారి నుంచి మాట్లాడుకుంటే ఈ సినిమా మ్యూజిక్ మాత్రం పిచ్చెక్కించింది భయ్య. మొన్నటి వరకు అనుకోండి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతాడు తమన్ అనుకోండి. ఈసారి బ్యాక్గ్రౌండ్ తో పాటు మంచి సాంగ్స్ అనిపించింది. ఒక ఫ్యామిలీ సాంగ్స్, ఫ్యామిలీతో సాంగ్స్ ఎలా వినాలని మంచి సాంగ్స్ ఇచ్చింది భయ్య. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్.